నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ ఈటీవీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి శ్రావణ వైభవం శీర్షికన రాత్రికి పౌర్ణమి తిథి ఉన్న నేపథ్యంలో స్కాంద పురాణం ఈశ్వర సనత్కుమార సంవాదాన్ని ప్రమాణంగా తీసుకుంటే ఉపాకర్మ, ఉత్సర్జనము, సభాదీపము వీటిని ఏ విధంగా ఆచరించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఉపాకర్మ నిర్వహించాలని, ఉత్సర్జనాన్ని ఆచరించాలని, సభాదీపాన్ని వెలిగించాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఉపాకర్మ అంటే ఏంటంటే వేద విద్యను తిరిగి ప్రారంభించటము అని అర్థం. ఉత్సర్జనము అంటే అర్థం ఏంటంటే ఇప్పటి వరకు చదువుతున్నటువంటి విద్యను పూర్తి చేయటము, దాన్ని ఆపివేయటము అని అర్థం. కాబట్టి శ్రావణ పౌర్ణమికి ఏం చేస్తారంటే అందరూ కూడా నూతన యజ్ఞోపవీతాలు ధారణ చేస్తారు. అందుకే దీన్ని జంఝాల పౌర్ణమి అనే పేరుతో పిలుస్తారు. అయితే నూతన యజ్ఞోపవీతాన్ని ధారణ చేయటానికి ముందు అప్పటి వరకు నేర్చుకున్న విద్యను ఆపివేస్తారు. దీన్ని ఉత్సర్జనం అంటారు. కొత్త విద్యలను నేర్చుకోవటం ప్రారంభిస్తారు. దీన్ని ఉపాకర్మ అంటారు. అయితే ఈ ఉపాకర్మ, ఉత్సర్జనము ఎప్పుడు చేయాలనే విషయం స్కాంద పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. ఎప్పుడు చేయాలంటే రాత్రికి పౌర్ణమి ఉన్న రోజు చేయాలి. కాబట్టి రేపు సూర్యోదయానికి పౌర్ణమి ఉంది. రేపు శ్రావణ పౌర్ణమి పర్వదినం అయినప్పటికీ కూడా ఈరోజు రాత్రికి పౌర్ణమి తిథి ఉంది. కాబట్టి ఈ ఉపాకర్మ, ఉత్సర్జనం అనే ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. అలాగే సభాదీపము అని స్కాంద పురాణంలో ఒక ప్రత్యేకమైన దీపాన్ని చెప్పారు. ఆ దీపాన్ని మహిళామణులు పండితుడికి దానంగా ఇవ్వాలి. సభాదీపము అంటే అర్థం ఏంటంటే మహిళామణులందరూ కూడా ఒక మట్టి ప్రమిద తీసుకొని ఆ మట్టి ప్రమిదలో బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసిన ఒక పిండి దీపాన్ని ఉంచాలి. ఆ పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి పండితుడికి ఆ పిండి దీపాన్ని మట్టి ప్రమిదతో పాటు దక్షిణ ఉంచి దానం ఇవ్వాలి. రాత్రికి పౌర్ణమి ఉన్నప్పుడు శ్రావణ మాసంలో ఈ దీపాన్ని మహిళామణులు పండితులకు దానం ఇచ్చినట్లయితే దీన్ని సభాదీప దానము అనే పేరుతో పిలుస్తారని స్కాంద పురాణంలో చెప్పారు. ఈ దీపదానం అనేది విశేషమైన శుభ ఫలితాలను మహిళామణులకు కలిగింపజేస్తుంది. కుటుంబ సభ్యుల సర్వతోముఖాభివృద్ధికి కూడా ఇలా సభాదీపము అనే దీపాన్ని వెలిగించి ఈ సభాదీపాన్ని దానంగా ఇవ్వాలి. కాబట్టి రేపు శ్రావణ పౌర్ణమి పర్వదినం అయినప్పటికీ రేపు సూర్యోదయానికి పౌర్ణమి ఉంది కాబట్టి, ఈరోజు రాత్రికి పౌర్ణమి ఉంది కాబట్టి ఉపాకర్మ, ఉత్సర్జనము, సభాదీపము ఈ ప్రత్యేకమైన విధి విధానాలన్నీ ఈరోజు పాటించాలని స్కాంద పురాణం ఈశ్వర సనత్కుమార సంవాదాన్ని ప్రమాణంగా తీసుకొని చెప్పడం జరిగింది. అలాగే శ్రావణ గురువారం సందర్భంగా ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి ఈశ్వర ఆలయానికి వెళితే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలను చెప్పడం జరిగింది. నవగ్రహాలలో గురువుకు అధిష్టాన దైవం పరమేశ్వరుడు. అందుకే శ్రావణ గురువారం దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ప్రదోషకాలంలో శివాలయంలో హారతులు దర్శించిన, ప్రదోషకాలంలో శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించిన, ప్రదోషకాలంలో శివాలయ ప్రాంగణంలో కూర్చొని శివ సంబంధమైనటువంటి స్తోత్రాలు పఠించిన గురువుకు అధిష్టాన దైవమైన పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. జాతకపరంగా ఉన్న గురుగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. కాబట్టి శ్రావణ గురువారం రాత్రికి పౌర్ణమి తిథి ఉంది. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు సూర్యోదయానికి పౌర్ణమి తిథి ఉంది. శ్రావణ పౌర్ణమి పర్వదినము, హయగ్రీవ జయంతి, జంఝాల పౌర్ణమి, నారికేళ పున్నమి, రాఖీ పౌర్ణమి. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో రేపటి శ్రావణ వైభవం శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ. ఈటీవీ ఛానల్ ఏర్పడి 3 దశాబ్దాలు దాటుతోంది. ఈ 3 దశాబ్దాల్లో అన్ని విజయ ప్రస్థానాలు చవిచూసింది ఈటీవీ. ఒకవైపు వార్త కానీ, మరొక వైపు వివిధములైన కార్యక్రమాలు కానీ,
ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు కానీ ఒకటేమిటి, సమాజంలో ఉన్న అనేక అంశముల్ని దృష్టిలో పెట్టుకుంటూ అందరికీ పనికొచ్చే ఎన్నో కార్యక్రమాలను రూపొందిస్తూ తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలితో విశిష్టమైన ధోరణితో అభ్యుదయాన్ని సాధిస్తూ పురోగమిస్తుంది ఈటీవీ. ఈ 3 దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో అద్భుతాలు మనం చూసాం. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఈటీవీ ఇంకా పురోగమించాలని ఈనాటి వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు. గోమూత్రేణ స్నాపయిత్వ, గోమూత్రంతో స్నానం చేయించట. అంటే గోమూత్రంతో స్నానం చేస్తే ఎన్ని దుష్టశక్తులైనా పోతాయి, అది తెలుసుకోవాలి. ప్రోక్షణ చేసుకున్నా చాలండి. అలాంటి గోమూత్రంతో గోమయంతో పావితమైన స్థలం కంటే దివ్యమైన యజ్ఞభూమి మరి ఉంటుందా? చెప్పుకోండి. యజ్ఞం జరిగే చోట్ల భాగవతం చెప్పుకుంటే చాలా మంచిదిట. అందుకే భవ్యమైన గోమూత్రేణ స్నాపయిత్వ పునర్గోరజసార్భకం, ఆ గోమయంతో చేసిన భస్మంతో స్వామికి రక్ష పెడుతున్నారు. అంటే ఆవు పేడ కాల్చిగా వచ్చినటువంటి ఏ బూడిది ఉంటుందో దాన్ని మించిన విభూతి మరకట్లేదు ఇక్కడ. దాన్ని పట్టుకుని మీరు ఏ దేవతానామం పలికినా అది శక్తివంతమైపోతుంది. వాళ్ళు దానితో రక్షాంచక్రుశ్చ సకృత ద్వాదశాంగేషు నామభి, శరీరంలో ప్రధానంగా 12 భాగాల్లో స్వామి యొక్క 12 నామాలు అంటూ రక్ష పెట్టారు. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, దామోదర నామం వరకండి. సరిగ్గా 12 నామాలతో రక్ష పెట్టారు. మళ్ళీ ఆ నామాల నుంచి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. దామోదరు తర్వాతి నామాల నుంచి మొత్తం 24 నామాలు ఒక్కసారి మనం అనుకున్నాం. తర్వాత వాళ్ళందరూ కూడా ఆచమనం చేసి కృష్ణ పరమాత్మకి రక్షా కవచం చదువుతున్నారు. ఈ శ్లోకములు చాలా గొప్పవి. ఈ శ్లోకములు తల్లులు బాగా నేర్చుకుంటే ఆవు పేడతో వచ్చిన భస్మం పట్టుకుని ఈ శ్లోకాలు చెప్పి పిల్లలకి పెడితే అది రక్ష. అలాంటి మంత్రమయమైనటువంటి శ్లోకములు. ఇందులో ఉన్నవి ఏమిటంటే విష్ణు నామాలు, మరొకటి కాదు. ఆయా నామాలతో ఉన్న విష్ణువు మా పిల్లాన్ని బాగా కాపాడుగాక, ఇది దీనిలో ఉన్నటువంటి భావం. అవ్యాదజౌంఘ్రిమణిమాం స్తవజాన్వథోరు యజ్ఞోచ్యుత కటితటం జఠరం హయాస్య హృత్కేశవస్త్వదురయీశ గినస్తు కంఠం విష్ణుర్భుజం ముఖమురుక్రమ ఈశ్వరక్కం. కొద్ది శ్లోకాలుంటాయి, ఒక్కటే మనం చెప్పుకున్నాం. ఆ పుణ్యప్రభావం పొందడానికై అజుడైన శ్రీహరిని పాదాలను రక్షించాలి, కౌస్తుభధారిని మోకాళ్ళను రక్షించాలి, యజ్ఞరూపుడైన హరిని తొడల్ని రక్షిస్తాడు, అచ్యుతుడిని నడుమును రక్షిస్తాడు, హయగ్రీవుడిని ఉదరాన్ని రక్షిస్తాడు, శ్రీహరిని గుండెను రక్షిస్తాడు, సర్వాంతర్యామిని వక్షస్థలాన్ని కాపాడుతాడు, సూర్యరూపుడైన విష్ణువుని కంఠాన్ని కాపాడుతాడు, సర్వవ్యాపి అయిన నారాయణుడిని చేతుల్ని కాపాడుతాడు, త్రివిక్రముడిని నోటిని కాపాడుతాడు, సర్వనియామకుడు ఉరుక్రముడు నీ శిరస్సును రక్షిస్తాడు అంటూ ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క విష్ణునామం అవన్నీ పుచ్చుకుంటూ మౌనంగా ఉన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే విష్ణువు ఈ పిల్లాన్ని కాపాడాలట, మరి ఆయన ఎవడు? కనుక విష్ణువు నామాలతో రక్షింపబడుతున్న విష్ణు శిశువుకు ఒక నమస్కారం మనం చేసుకుంది. ఇవన్నీ పుచ్చుకుంటూ అక్కడ ఉన్నాడు ఆ మహానుభావుడు. అలాగ భూతప్రేత పిశాచ బాధలు లేకుండా పిల్లల్ని అభిమంత్రించే దివ్య విష్ణునామాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఇది స్త్రీలు ఇలా చేస్తూ ఉంటే అప్పుడే నందుడు వచ్చాడు. అరే, వసుదేవుడు చెప్పింది నిజమే, ఏదో విష్ణువు దైవలం ఆ పిల్లాడు బ్రతికి బట్ట కట్టాడు అని ఒకసారి అనుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఒక సమస్య వచ్చింది. కళేవరం, అక్కడ పడున్నటువంటి ఆ మహాశరీరాన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. వాటిని దగ్ధం చేశారు. ఆ దగ్ధం చేస్తున్నప్పుడు దహ్యమానస్య దేహస్య ధూమశ్చాగరు సౌరభ ఉత్థిత కృష్ణ నిర్భుక్త సపద్యాహత పాప్మన. దహనం చేసినప్పుడు ఆశ్చర్యకరంగా సుగంధమైనటువంటి పొగలు వచ్చాయిట. అరే, ఏ శరీరమైనా దహనం అయినప్పుడు దుర్గంధం వస్తుందని సుగంధం రాదే? అందులో అది రాక్షస శరీరం, నరమాంస భక్షణ చేసినటువంటి శరీరం, ఇంకా ఎంత దుర్గంధం రావాలి? ఆశ్చర్యం. అక్కడ అగరు పొగల పరిమళాలు వెలికి వస్తున్నాయి. పొగిలి పొగిలి కాలు మగువదే గంబున అగరు పరిమళముల పొగలు వెడలే. ఇది ఒక బాగా చింతన చేయవలసిన ఘట్టం అండి. ఆదిశంకర భగవత్పాదుల వంటి వారు కృష్ణతత్వ చింతన చేసేటప్పుడు ఈ ఘట్టాన్ని ఎక్కువ స్మరించారు. ఎందుకంటే మొదటి దెబ్బ కదా, కొంచెం గట్టిగానే ఉంటుంది ఇక్కడ. కనుక దీన్ని బాగా ఆలోచించుంటే తర్వాత దెబ్బలు మనకు అర్థమైపోతాయి అంతే. ఇక్కడ ఎంత గొప్ప విశేషం అయ్యా. అసలు ఆ దుర్గంధం రాకుండా సుగంధం ఎందుకు వచ్చిందంటే దేహ కల్మషములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూవరేణ్య. ఎంత రమ్యమైన మాట. ఇక్కడ ఒక అద్భుతమైన మాట అంటున్నారు సుఖయోగింద్రుడు. ఏమిటయ్యా అంటే పద్భ్యాం భక్త హృదిస్తాభ్యాం వంద్యాభ్యాం లోకవందితై అంగం యస్యా సమాక్రమ్య భగవాన్ అపిబత్స్థనం. ఎంత అదృష్టవంతురాలయ్యా ఆ తల్లి.
భక్తుల యొక్క హృదయాల్లో ధ్యానింపబడే పాదములు, సమస్త లోకముల చేత నమస్కరింపబడే వారి చేత నమస్కరింపబడే పాదాలు. జాగ్రత్తగా విన్నారా వాక్యం? లోకముల్లో అందరూ ఎవరిని నమస్కరిస్తారో వారు ఆ పాదాలను నమస్కరిస్తారు. అంటే మన దేవతల్ని మునుల్ని నమస్కరిస్తాం, వాళ్ళు ఆ పాదాలు నమస్కరిస్తారు. లోకవందితుల చేత వందనము పొందేటువంటి పాదములు, భక్తులు హృదయాల్లో ధ్యానించే పాదములు తాకి, ఆ హస్తములు తగిలి, ఆ దివ్య దేహం తాకిన తర్వాత ఆ రాక్షస దేహం కూడా పవిత్రమైపోయింది. స్పర్శ మాత్రం చేతనే దేహం పవిత్రమైతే, పాలు తాగే నెపంతో ప్రాణాలు తాగితే జీవుడు శుద్ధుడు కాక ఏమవుతాడు? కనుక ఆ జీవుడు శుద్ధుడైపోయాడని చెప్పడానికి ఇది చాలా అద్భుతమైన విషయం. ఇక్కడ యాతుధాన్యపి సా స్వర్గమవాప జననీ గతిం కృష్ణభుక్త స్తన క్షీరాక్యముగావోను మాతర. రాక్షస అయినప్పటికీ కూడా కృష్ణుని పెంచి పోషించిన తల్లులు పొందే స్థితికి వెళ్ళిపోయిందయ్యా ఆమె. దైత్యభావంతో దుష్టభావంతో స్తన్యమిచ్చిన ఆమెనే అనుగ్రహించాడు స్వామి. మరి వాత్సల్యభావంతో స్తన్యమిచ్చిన తల్లులకి ఎటువంటి గతి కలుగుతుందనేది, అలాగే ఆయనకు పాలిచ్చిన ఆవులకి ఎటువంటి గతి కలుగుతుందనేది ఇంకా చెప్పగలమా? అటువంటి దివ్యమైన గతిని ఆమెకు కలిగించాడు. ఇక్కడ అటువంటి దుష్టభావాలతో వచ్చిన వారికే దివ్యగతులు ఇచ్చేసాడే, అటువంటప్పుడు యశోదాదులకు ఏమిస్తాడో అని చెప్పడంలో సుఖయోగీంద్రుడు ఏమిస్తాడో అని ఆపేశాడంటే ఊహకు అతీతమైన స్థితిని వాళ్ళకి ఇస్తాడు అని చెప్పడం దీనిటువంటి భావం. ఇక్కడ అంత రమ్యంగా కృష్ణుడి వల్ల జరిగిన మొదటి అనుగ్రహ లీలని మనం గ్రహించాం. కృష్ణ పరమాత్మ యొక్క అవతారోత్సవము, జననోత్సవము. అవతారోత్సవము దేవకీ వసుదేవుల సమక్షంలో జరిగినది, జననోత్సవం వ్రజభూమిలో జరిగినటువంటిది. అటుపై భగవాన్ అనుగ్రహ లీలలో పూతనిని అనుగ్రహించిన విధానం చెప్పుకున్నాం. ఇది ఇక్కడ కొంత కృష్ణావతార తత్వ చర్చ కూడా జరిగినది. కృష్ణావతారంలో ఎవరు ఏ భావంతో ఆయన చేరినా సద్గతిని పొందారు. అందులో పూతను కూడా ఒకానొక దుష్టభావంతో చేరినప్పటికీ పరమాత్మ యొక్క స్పర్శ చేత పరమాత్మకి ప్రాణార్పణం చేసి తరించినది. ఈ భావాన్ని శంకర భగవత్పాదుల వారు తెలియజేస్తూ విషమస్తనయుగళం పాయయుతుం పూతనా గృహం ప్రాప్త తస్యా పృథుభాగ్యాయా ఆసీత్ కృష్ణార్పణో దేహ అని చాలా చక్కగా చెప్పారు. భయంకరమైన విషస్తనాన్ని తీసుకువెళ్ళి అందించినప్పటికీ కూడా ఆమె భాగ్యం ఎంత గొప్పదో కానీ ఆమె దేహం కృష్ణార్పణమైనది అన్నారు. అందుకే స్వామి యొక్క స్పర్శ పొందినటువంటి ఆ దేహంలో సమస్త పాపరూప కల్మషములు తొలగింపబడి జీవుడు శుద్ధుడై సద్గతిని పొందాడు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు ఈటీవీ వార్షికోత్సవ సంరంభం. ఈటీవీ ప్రేక్షకులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. గురువారం నాడు ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఏ తీరున గనక మనం పూజ చేసినట్లయితే ఆ తల్లి యొక్క కరుణారస దృష్టి మనపై ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని గ్రహిద్దాం. ఎప్పుడైనా సరేనండి, మనం నిద్రించేటువంటి పడక గదిలో దక్షిణం వైపు గనక తలబెట్టుకొని నిద్రించినట్లయితే ఉదయం పూట నిద్రలేస్తూనే కుబేర స్థానాన్ని చూస్తూ గనక నడిచినట్లయితే ఉత్తర దిశగా లక్ష్మీదేవి మనని అనుగ్రహిస్తుంది. ఇది ప్రతి వాళ్ళు గృహరీత్యా తెలుసుకోవాల్సిన విషయం. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడాను ఈ విధి విధానాన్ని పాటిస్తే మంచిది. అలాగే మనకి అద్వితీయమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదించేది ఏకాక్షి నారికేళం. ఏకాక్షి నారికేళం అంటే ఒకే ఒక కన్ను ఉంటుంది, చిన్న నారికేళం అన్నమాట. ఈ నారికేళాన్ని మీ పూజా మందిరంలో ఉంచి పసుపు కుంకుమ చల్లి నమస్కారం చేయండి. ఈ శ్రావణ మాసంలో మీకు ఎనలేని సంపద, అద్వితీయమైన ఐశ్వర్యాన్ని ఏకాక్షి నారికేళం ప్రసాదిస్తుంది. అంతేకాకుండా లక్ష్మీ ప్రీతికరమైనటువంటి దక్షిణావృత శంఖం. దక్షిణావృత శంఖం అంటే ఏంటి అసలు?
అద్వితీయమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించేది అది. సముద్రంలో దొరుకుతుంది మనకి దక్షిణావృత శంఖము అని. ఈ శంఖాన్ని గనక మీ గృహంలో గనక ఉంచుకున్నట్లయితే, లేక పూజా మందిరంలో ఉంచి నిత్యం కూడాను దానిలో నీరు పోసి గంధం రాసి బొట్టు పెట్టి ఒక పుష్పాన్ని నుంచి నమస్కారం చేస్తే చాలండి, అద్వితీయమైనటువంటి ఐశ్వర్యాన్ని ఆ లక్ష్మీదేవి మనకు ప్రసాదిస్తుంది. ఆ గృహంలో లక్ష్మి స్థిరంగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తెరగండి. గృహాల్ని గొప్పగా అలంకరించేటువంటి సాంప్రదాయ రీత్యా ఈ శ్రావణ మాసం అంతా కూడాను గడపలకు పసుపు రాసి కుంకుమ పెట్టి గడప పైభాగాన తోరణాలు అనేటువంటివి మామిడి తోరణాలు కట్టాలి. విష్ణుదేవునికి చాలా ప్రీతికరమైంది మామిడి. అందుచేత మామిడి తోరణాలతో అలంకరణ చేసే విధి విధానం చాలా గొప్పది. అందుచేత లక్ష్మీదేవి ప్రవేశిస్తుందన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:30 తిథి చతుర్దశి ఉదయం 9:06 వరకు, నక్షత్రం ధనిష్ట రాత్రి 2:13 వరకు, వర్జం శేషవర్జంగా ఉదయం 6:42 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 11:03 వరకు, మరల మధ్యాహ్నం 3:11 నుంచి 4:01 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:11 నుంచి 4:53 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టకురుకురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం ఈటీవీ వార్షికోత్సవం. ఈటీవీ ప్రేక్షకులకు వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. మరో విశేషం పద్మక యోగం. నదీ స్నానం చేయడం ద్వారా 1000 గోవులను దానం చేసిన సత్ఫలితం వస్తుంది. అలాగే శివ పవిత్రారోపణం ఈ కార్యక్రమం ఆలయాల్లో జరుగుతుంటుంది. దాన్ని దర్శించుకోవడం ద్వారా సంవత్సర కాలంలో పూజ లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూరించబడతాయి. రాత్రిగల పూర్ణిమ సందర్భంగా 33 పున్నమల నోము, అలాగే రాత్రి పూర్ణిమ పూజ మొదలైనవన్నీ కూడా ఈరోజే మనం నిర్వర్తించుకుంటాం. గురువారం కాబట్టి దత్తాత్రేయుణ్ణి అనఘాదేవిని ఆరాధించుకోవడం ద్వారా జ్ఞానము, ధార్మిక మార్గంలో ధనము, దాన్ని సద్వినియోగం చేసే శక్తి మొదలైనవి ఏర్పడతాయి. నేటి ఆణిముత్యాలు. సరైన కప్పు లేని ఇంటిలోకి వర్షం ఎలా ప్రవేశిస్తుందో అలా ధ్యానం సాధన చేయని వారి చిత్తంలోకి కామక్రోధాలు రాగద్వేషాలు ప్రవేశిస్తాయి. తాం మావహ జాత వేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గాం. గాం అంటే ఆవులు కావాలి. ఎందుకు?
ఆవు ఇంట్లో ఉందనుకోండి, ఒక్కసారి నిద్ర లేవగానే ప్రదక్షిణం చేస్తే పరదేవతకి ప్రదక్షిణం చేసినట్టు. ఆవు ఇంట్లో ఉందనుకోండి, ఇంత గ్రాసం పెడితే పరదేవతకి మహానైవేద్యం పెట్టినట్టు. ఒక ఆవు ఇంట్లో ఉన్నది అనుకోండి, అది ఎక్కడ తిరిగిందో అది పరమ పవిత్రమైనటువంటి భూమి. భూమి యందు దోషం ఉంటుంది. అందుకే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేస్తే మేము కట్టుకున్న ఇల్లే కదండి, ఈశాన్య భాగంలో కలచబెట్టేస్తానంటే కుదరదు. ఆవు పేడ తెచ్చి అలికి అని ఉంటుంది కల్పంలో. ఎందుకని అంటే భూమి శుద్ధి దేని చేత అవుతుంది అంటే గోమయం చేత అవుతుంది. భూమిని శుద్ధి చెయ్యగలిగినటువంటి శక్తి గోమయంలోకి వెళ్ళింది అంటే అది లక్ష్మి. అందుకే ఆవు పేడ యందు లక్ష్మి ఉన్నది. ఆ వైభవము, ఆ శోభ ఎక్కడున్నదో అవన్నీ కూడా లక్ష్మీదేవిగానే సంకేతింపబడతాయి. అయినప్పుడు ఇప్పుడు ఆ తల్లి కానిదేది? కాబట్టి నాకు గాం నాకు కావాలి ఆవులు. అలాగే నాకు గుర్రములు కావాలి. ఎందుకు గుర్రములు అంటే వాహనం ఉన్నదనుకోండి, అదొక భోగం. తాను కాలినడకన నడిచి వెళ్ళడు, చక్కగా వాహనంలో ఎక్కి కూర్చుంటాడు, ఆ వాహనంలో వెళ్ళిపోతాడు. వాహనం యోగం. అందుకే మీరు చూడండి, సంతాన యోగం, వాహన యోగం అంటారు. యోగం అన్నదానికి అర్థం ఏమిటంటే ఇంతకుముందు లేనిది ఇప్పుడు వచ్చినది, అది లక్ష్మి. ఇంతకుముందు వాహనం లేదు, కాలినడకన వెళ్ళేవాడు. ఇప్పుడు ఓ వాహనం వచ్చింది, వాహనంలో వెడుతున్నాడు. ఇప్పుడు వాహన యోగం పట్టిందండి ఆయనకి అంటారంటే కొత్తగా వచ్చింది. కొత్తగా వచ్చినది ఒక భోగం, ఉన్నది జారిపోకుండా ఉంటే అది లక్ష్మి, క్షేమం. యోగం కొత్తగా వచ్చింది, క్షేమం ఉన్నాయి. యోగము క్షేమము రెండూ లక్ష్మీ కటాక్షం. ఉన్న వాటిల్లో జారిపోయింది అనుకోండి, ఏదో ప్రధానమైంది, ఏడవలా వద్దా? ఇప్పుడు ఏడవవలసిన అవసరం లేదు, సంతోషించడానికి కారణం ఉంది. ఈ రెండు సుఖాలకి కారణం ఎవరంటే ఆవిడే. ఆవిడ అనుగ్రహం ఉంది, యోగము క్షేమము కల్పిస్తుంది. అందుకనమ్మా నువ్వు నాకేమివ్వాలో తెలుసా? హిరణ్యం గాం అశ్వం పురుషానహం. అహం నాకు పురుషాన్, నాకు అనేక మంది పురుషుల్ని, అనేక మంది పురుషులను అన్న మాటకు అర్థం ఏమిటి అంటే నేను ఒక్కడనుగా ఉండకూడదు. నేనున్నాను అంటే నాకు ఏ పని పడుతుందో, నాకు ఏ అవసరం కలుగుతుందో యజమాని సంతోషించాలని నా కొరకు చెయ్యడానికి అనేక మంది దాసదాసీజనం ఉండాలి నాకు. నేను వాహనం ఎక్కుతానేమో, ఎప్పుడు వాహనాన్ని నడపడానికి చోదకుడు సిద్ధంగా ఉండాలి. ఏ సమయంలోనైనా నేను కిందకి దిగచ్చు, దిగ్గానే గబగబా ఎక్కండయా అని కూర్చోబెట్టి ఎక్కడికి తీసుకెళ్ళమంటారు అని నేను చెప్పిన ప్రదేశానికి క్షేమంగా నన్ను తీసుకెళ్ళగలిగినటువంటి ఒక చోదకుడు కావాలి. అలాగే నేను ఒక వాహనం ఎక్కి ప్రయాణం చేసేటప్పుడు ఆ వాహనం చల్లగా ఉండాలి, బయట ఎండగా ఉన్నా చల్లగా ఉండాలి. అందులో నేను వినాలనుకున్న పాట వినపడాలి. ఇవన్నీ లక్ష్మి కాదండి, ఎన్ని భోగాలను అనుభవిస్తున్నాడు ఇప్పుడు ఒక వాహనంలో. కాబట్టి అశ్వం, గుర్రం అన్నమాట వాహనానికి సంకేతం. నేను ఈ భోగాలన్నీ అనుభవించాలి, ఈ సుఖాలన్నీ అనుభవించాలి. పురుషానహం, నాకు దాసదాసీజనం కావాలి. నేను ఏదో డోలోత్సవం చెయ్యాలనుకున్నాను, అనుకుని ఓ ఉయ్యాల సిద్ధం చెయ్యాలి. ఫోన్ తీసి ఒక్క మాట చెప్పేటప్పటికి గబగబా ఎక్కడి నుంచో ఉయ్యాల పట్టుకుని ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు. గబగబా తీసుకొచ్చి ఉయ్యాల పెట్టేస్తారు, అది అలంకారం చేస్తారు, సిద్ధం చేసేస్తారు, అందులో ఉత్సవమూర్తుల్ని పెట్టేస్తారు. ఆ వెంటనే ఇక్కడ కూర్చుని ఒక్క ఫోన్ చేసేటప్పటికే పాట పాడేవాళ్ళు రావాలి, నృత్యం చేసేవాళ్ళు రావాలి, వేదం చెప్పేవాళ్ళు రావాలి, మంగళవాద్యం చేసేవాళ్ళు రావాలి అంటే తన మాటకంత విలువ కావాలి. ఆ విలువగా నిలబడి సంభారములను సమకూర్చుకోగలిగిన స్థితి లక్ష్మిగా నాకు అనుగ్రహం రావాలి. ఇది పురుషానహం. ఇవి నేను పుణ్యకార్యములు చేయడానికి పనికి రావాలి. విందేయం పురుషానహం అక్కడతో సరిపోతుందా? నువ్వు అనుభవించడానికి ఉంటే సరిపోతుందా? కాదు అమ్మా, నాకు నువ్వు ఇంకా కొన్ని ఇవ్వాలి. ఏమిటో తెలుసా? అశ్వదాయి చ గోదాయి ధనధాయి మహాధనే. నాకు గుర్రములు కావాలి, గోవులు కావాలి. వీటితో సరిపోదు. పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తశ్వాజ విగోరథం. ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం. చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం. అమ్మా, నాకు ఇంకా ఏం కావాలో తెలుసా? నాకు పుత్రులు కావాలి, పౌత్రులు కావాలి. నాకు నేను పితృరుణం నుంచి విముక్తి పొందాలి. ఎప్పుడు శరీరం ఇలా ఉండిపోతుందా? ఉండిపోదు. కాబట్టి నాకు వృద్ధాప్యం వచ్చినప్పుడు నేను ఇలా భుజం మీద చెయ్యేసుకుని నడవడానికి నాకు ఒక కొడుకు కావాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఎంతోమంది దేవి గణాలు కూడా కిరాత స్త్రీలుగా వేషాలు ధరించి వచ్చారు. వాళ్ళు కూడా అందరికీ సరదా అనిపించింది, ఏదో బాగుంది ఇది అని చెప్పేసి. ఇటువంటి సన్నివేశం ఎప్పుడెవరు కనపడలేదు కదా. ఆ కిరాతకీయులు, కిరాతిని అర్జుని అని చెప్పేసి అద్భుతమైనటువంటి కావ్యం ఉంది, అది తర్వాత మాట్లాడుకుందాం. ఇలా అర్జునుడు ఉన్నటువంటి వనంలోకి శివుడితో కలిసి శివపరివారం ప్రవేశించింది. అందరూ కిరాత వేషం వేసుకున్నారు. అంటే అడవి జంతువులను వేటాడే విధంగా కుర్ర అని అందరూ వేసుకున్నారు. అందరూ అట్లే కుర్ర అని అందరూ కూడా. అదొక వాళ్ళకి అక్కడ ఉండే కైలాసంలో ఉండే వాళ్ళకి ఇదొక సరదాగా ఆట అనిపించింది వాళ్ళకి. అందరూ శివుడితో కలిసి సకుటుంబ సపరివార సమేతంగా, బంధుమిత్రుల సమేతంగా అన్నట్టు అందరూ దిగారు. శివపరివారం ప్రవేశించింది. అంతే, అడవి అంతా నిశ్శబ్దం అయిపోయింది. ఇంకా వాళ్ళు వస్తున్న అడవి అంతా నిశ్శబ్దంగా ఏమవుతుంది? శలయేరులు పారుతున్నటువంటి ధ్వనులు వినిపించలేదు, స్తంభించిపోయాయి. పక్షులు చేస్తున్న కిలకిలా రావాలు అంటే ఎక్కువ. ఆ కిలకిలా రావాలు విపరీతంగా చేస్తాయి పక్షులు. అక్కడికి వినిపించాయి. అక్కడంతా స్వామి వస్తూనే, శివుడు వస్తూనే, శివపార్వతులు వాళ్ళిద్దరూ ఆది దంపతులు ఆ వేషం వేసుకొని వస్తూనే అన్నీ శివుణ్ణి పార్వతిని చూస్తున్నాయేమో గాబరా అయిపోయి అన్నీ అట్లా అయిపోతుంది. అంతటా శాంతి నిండుకుంది. అసలు పారే నది గలగలగలగల అనేది నిల్చుంది. పైనుంచి నీళ్లు దుముకుతూ ఉంటాయి. అవి కూడా శబ్దం లేకుండా దుమికాయట. అట్లా నెమ్మదిగా ఆ కిరాతకుడైనటువంటి శివుడు, పేరే బాగలేదు, కిరాతకుడైన శివుడు అని, అదే వాళ్ళ పేరు అదే కదా. అర్జునుడు వద్దకు వచ్చాడు మెల్లగా. సరిగ్గా ఆ సమయంలో మూకుడు అనే దానవుడు పంది రూపాన్ని ధరించాడు. అర్జునుడిని చంపాలని అనువైన సమయం కోసం చూస్తూ ఉన్నాడు. ఆ పందిని ఆ అర్జునుడిని ఎప్పుడు చంపాలా అని చూస్తూనే ఉంది. అటువంటి మనిషి, అటువంటి పండు మనిషి ఎవరు రాలేదు కదా ఇక్కడికి. ఆ రాక్షసుడు కనిపించింది చంపేస్తామని. ఆ పందిని కిరాతకుడు చూశాడు. మంచి సమయం ఇది. అర్జునుడు కూడా చూశాడు. అప్పుడు కిరాతకుడు ధనస్సు పట్టుకున్నాడు. అర్జునుడు కూడా తన గాంధీవాన్ని పట్టుకున్నాడు. అర్జునుడు వదులుతాడా? ఆ గాంధీవాన్ని పట్టుకున్నాడు. ఇద్దరు పట్టుకున్నారు. అక్కడ శివుడు పట్టుకున్నాడు ఆ మూకుడు రాక్షసుని, మూకుడు లేకోకుండా చేయటానికి. మూకుడు పగలు కొడతారేమో తెలీదు, ఆయన కూడా పట్టుకున్నాడు. ఈయన కూడా పట్టుకున్నాడు. మన కథానాయకుడైన స్వామి ఈయన కూడా పట్టుకున్నాడు. ఆ కథానాయకుడిని రక్షించే మన స్వామి ఆయన కూడా పట్టుకున్నారు. ఇద్దరు పట్టుకున్నారు. కిరాతకుడు బాణాలను తీసుకున్నాడు ఒక భార్యం, నారికి సంధించాడు. అర్జునుడు కూడా బాణాలు తీసుకొని నారిని సంధించాడు బాణానికి. ఇద్దరు ఒకే సమయంలో చేస్తున్నారు. పరమాత్ముడు ఎవరో డైరెక్ట్ తెలియదు కానీ ఇద్దరూ చేస్తున్నారు. ఒకే సమయానికి ఇద్దరు చేస్తున్నారు. ఆహా, ఎన్ని విధమైనటువంటి ఆకులు, ఎక్కడ చూసినా ఆకులే, అవే తింటున్నాడు ఆయన. ఇప్పుడు తినాల్సి వస్తుంది. అర్జునుడు తీసుకొచ్చిన వాళ్ళే తినాల్సి. అర్జునుడు నారిని మీటుతూ పంది రూపాన్ని ధరించినటువంటి మూకుడితో ఇలా అన్నాడు, ఓరి పాపాత్ముడా, నువ్వు నన్ను చంపాలని ఇక్కడికి వచ్చావు. ఏ మూకుడు, నన్ను చంపాలని వచ్చావు. నీ ఉద్దేశం నాకు తెలిసిపోయింది. అందుచేత నేనే నిన్ను ఎవడి ఇంటికి పంపిస్తాను అని బాణాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు. అయిపోయింది కాదు, బాణం విడిచిపెడుతున్నాడు కూడా. నన్ను చంపాలని చూస్తావా? నన్ను చంపాలంటే నేను చంపుతాను. ఆ సమయంలో కిరాతకుడు అర్జునుణ్ణి వారిస్తూ ఇలా అన్నాడు, మయైష ప్రార్థితః పూర్వం
మయైష ప్రార్థితః పూర్వం ఇంద్రకీల సమప్రభః అనాదృత్య చ తద్వాక్యం ప్రజహారాత పాల్గుణః. ఓ పెద్దోడా, ఇంద్రకీల పర్వతంతో సమానమైన కాంతితో ఈ పంది ఉంది తెలుసా? దీనిని ముందుగా నేనే చంపాలనుకున్నాను. ఇంత కాంతితో భయంకర రూపంతో ఉండినటువంటి ఈ పంది నేనే ఫస్ట్ చూశాను తెలుసా? నేను దీన్ని చంపాలనుకున్నాను. నువ్వేం చంపేది? నేనే చంపాలనుకున్నాను. అందుకని ఇది నా పంది, ఇది నా లక్ష్యం. కనుక నేనే దీన్ని చంపాలి. వీళ్ళందరినీ అడుగు, ఈ పంది నాది కాదని. అవునవును, మా పంది మా దొరగారిదే, మా దొరగారిదే, మా దొరగారిదే, మా దొరగారిదే అందరూ అంటున్నారు. అడుగు, ఈవిడిని కూడా అడుగు, పక్కలో ఉండేవాడు. ఆవిడ కూడా చెప్పింది, అవును మా దొరగారిదే, ఈయనే ఫస్ట్ చూశారు, మేము గుంపు అంతా మొదట మేమే చూసింది, అసలు అక్కడి నుంచే తీసుకొస్తున్నాం అనేసాడు. ఇంకా ఏదో దానికి చేర్చారు, ఇంకా కాస్త చాలా దూరం నుంచి మేము దాన్ని తీసుకొస్తున్నాం, అందుకని మేమే ముందు చూసాం. నువ్వు ఇక్కడ ఏదో తపస్సు చేసుకొని ఏదో కళ్ళు మూసుకొని ఉన్నావు. నువ్వు అసలు నువ్వెందుకు బాణం తీసావో నాకు తెలియదు, అయినా అక్కడి నుంచి మేమే చూసింది. నువ్వు చంపకు, బాణాన్ని విడవకు అని అరిచాడు. అర్జునుడు ఆ మాటలు వినిపించుకోలేదు, అదేం పట్టించుకోలేదు. వీళ్ళంతా మామూలు అడవిలో ఉండేవాళ్ళు, వీళ్ళంతా ప్రాణులంతా వేటాడేవాళ్ళు, వీళ్ళ మాట ఏంటిలే అని బాణాన్ని విడిచి పందిని కొట్టేశాడు. బాణాన్ని విడిచేశాడు. కిరాతకుడు అర్జునుడి ప్రయత్నాన్ని గమనించి తక్షణం తాను కూడా బాణాన్ని విడిచి పందిని కొట్టాడు. ఆయన కూడా కొట్టాడు, ఈయన కూడా కొట్టాడు. అలా కిరాత అర్జునులు 2 బాణాలు ఒకేసారి ఒకే సమయంలో సమానంగా దూసుకొని వెళ్ళి ఆ మూకాసురుడికి తగిలాయి. మూకాసురుడు మాట్లాడతాడు ఇప్పుడు. మూకాసురుడికి తగిలాయి, అరుచుకుంటాడు. ఇక సరైన కరెక్ట్ టైంకి కరెక్ట్ గురి, కరెక్ట్గా ఇద్దరు ఎక్కుపెట్టారు. వెళ్ళి ఇద్దరిది ఒకే పర్యం టక్కని తగిలింది. వారిద్దరూ ఒకే సమయంలో బాణాలు విడిచిపెట్టడం వల్ల అక్కడ పెద్ద పిడుగు వంటి ధ్వని వినిపించింది. ఏదో పెద్ద ధ్వని వినిపించింది. అంత అద్భుతమైనటువంటి ఆ బాణాలు, ఒకడు శివుడు, ఒకడు అర్జునుడిలాగా ఇంద్రుడు, అట్లా చెప్పవచ్చు. వారు విడిచిపెట్టినటువంటి 2 బాణాలు ఆ మూకాసురుడికి తగిలాయి. మూకాసురుడు ఎగిరి చాలా దూరంలో పడి పంది రూపం వేసుకున్నాడు కదా, పంది రూపాన్ని విడిచిపెట్టాడు. ఆ పంది రూపం విడిచిపెట్టి రాక్షసుడు అసలైనటువంటి భయంకర రూపాన్ని పొంది మరణించాడు. పంది రూపం పోయి అసలైన రూపం పెద్ద రాక్షసుడగా కింద పడి మరణించారు. తర్వాత అర్జునుడు స్త్రీలతో కలిసి వెలిగిపోతున్న ఆ కిరాతకుడిని చూసి నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ కిరాతకా, నువ్వెవరు? ఈ వనంలో స్త్రీలతో కలిసి ఎందుకు తిరుగుతున్నావు? ఎందుకు ఇంతమంది స్త్రీలు ఇక్కడ నీకు? అయ్యో, ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఈ వనంలో తిరుగుతుంటే నీకు భయం వేయటం లేదా నీకు? ఈ కింకారణ్యంలో, ఈ వనంలో, ఇంత భయంకరమైనటువంటి ఈ వనంలో నువ్వు తిరుగుతున్నావు కదా, నీకు భయం లేదా? ఈ పంది నా లక్ష్యం. వీడు ముందరే నా దగ్గరకు వచ్చాడు. ముందుగా నేనే ఇతన్ని లక్ష్యం చేసుకున్నాను. అందుచేత నా లక్ష్యాన్ని నువ్వెందుకు కొట్టావు? అసలు నాది గురి ఇది. నేను గురి పెట్టాను ఎప్పుడో. నన్ను మింగటానికి కదా వస్తుండేది, కాబట్టి నేను గురి పెట్టాను. నువ్వు ఏదైనా కోరికతో దీన్ని చంపావా, లేదా నన్ను అవమానించాలా అని దీన్ని చంపావా? నిజం చెప్పు. నువ్వు ఏం కోరికతో దీన్ని చంపావు? లేకపోతే నాకు అవమానం చేయాలని వచ్చావా నువ్వు? లేకపోతే నేను నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టాను. వేటకు కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు చేసిన పని
ధర్మం కాదు. నన్ను చూసి కూడా నువ్వు అధర్మంగా నువ్వు బాణాన్ని కొట్టావు, దోషమై ఉంది. అందుచేత నిన్ను ఇప్పుడే వధిస్తాను అని అర్జునుడు గర్జించాడు. విపరీతంగా చాలా గలాట చేశాడు. నువ్వు అధర్మంగా బాణం వేశావు, నేను వేయాల్సిన బాణం నువ్వు వేశావు, నువ్వు చంపావు. ఆ మాటలు విని కిరాతకుడు నవ్వుతూ, ఓ వీరా, ఇది నా అడవి. అది మంచి పనే, ఇది నా అడవి, ఇది అసలు ఇది నా ఇల్లు. నా నేల మీద నువ్వేంటి వచ్చావు? ఇది నా నింగి, ఇది నా భూమి, ఇలా పంచభూతాలన్నీ నావే. అక్కడ ఇది నేల నాది, ఆకాశం నాది, వాయువు నాది. ఇక్కడ నువ్వు వాయువు నువ్వే, నా వాయువే నువ్వు పీల్చుకుంటున్నావు. నా వెలుతురే నీకుంది. ఈ ఆకాశం కింద నువ్వు ఉన్నావు. ఈ కింద ఉండే భూమి నాది, అదో పారుతున్నాయి నీళ్లు, అవన్నీ నావే. అరే నా ఇల్లు ఇది, కిరాతకులకు ఉండే ఇల్లు కదా ఇది, మాది కదా ఇది. నువ్వెవరు? షోకీగా ఇక్కడికి వచ్చావు, నన్నే బెదిరిస్తున్నావే నువ్వు. నా ఇంటికి వచ్చి నా వేటను కొట్టి నాకు ఏదో చేయాలని చెప్పేసి, నన్నేదో చంపాలని చెప్పేసి ఇంటి యజమానిలాగా నన్నే దబాయిస్తున్నావే. నేను ఇంటి యజమాని, నువ్వు కాదు. మా ఇంటికి వచ్చి నువ్వు ఇంటి యజమాని అయిపోతే ఎట్లా? నీకెంత ధైర్యం రా కుర్రోడా? నువ్వేనా అడవికి వచ్చావు, నా ఇంటికి వచ్చావు కుర్రోడా? కాస్త మర్యాదగా మాట్లాడు. నేను అతిథిని పూజించేవాడినే, నేను అతిథిని పూజిస్తాను. నేను కూడా మర్యాద గలవాడినే. కనుక నా గురించి భయపడకు. మేమందరము వనవాసులం, మేము ఇక్కడ హాయిగా సంచరిస్తూ ఉంటాం. మాకే విధమైనటువంటి భయం లేదు. మాకు అతను ఏ పంది మింగటానికి రాదు, ఏ పులి మింగటానికి రాదు. నీ దగ్గరికే వచ్చింది. బాగున్నావు, బూరెర్లాగా ఉన్నావు నువ్వు చూస్తే. ఇక్కడ నివసించటం చాలా కష్టం తెలుసా? ఇది నీకెందుకే ఇష్టమైంది? ఎవరాయా చెప్పారు ఇక్కడికి రమ్మని? నేను నా ఇల్లు నీకు నచ్చిందే? ఎందుకంటే ఇది ఎన్నో జంతువులకు నచ్చింది, అందుకే ఇక్కడ అవి సంతోషంగా నివసిస్తున్నాయి. జంతువులకు నచ్చింది, నీకు కూడా నచ్చిందా? ఇక్కడ ఇండైరెక్ట్గా తిడుతున్నాడు. పోన్లే, సరేలే, మేము ఇక్కడే సంతోషంగా నివసిస్తున్నాం. నువ్వు అగ్నిలాగా వెలిగిపోతూ సుకుమారుడుగా ఉన్నావు, నువ్వు సుకుమారుడులాగా ఉన్నావు. నువ్వు చూస్తే అయ్యో ఎంత బాగున్నావు, నువ్వు చూడటానికి ఎంత అందంగా ఉన్నావు నువ్వు. కనుక నువ్వు సుఖాలను అనుభవిస్తావు కానీ దుఃఖాలు అనుభవించలేవు. నిన్ను చూస్తే సుఖాలతో ఉండేవాడిగా కనిపిస్తుంది. ఈ అడవిలో ఉండేవాడిగా కనపడలేదు నాకు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ అడవిలో దుఃఖాన్ని ఎందుకు అనుభవించడానికి వచ్చావు? నువ్వు ఎవరు చెప్పారు? అందుచేత అసలు ఈ కష్టాలు తెచ్చిపెట్టుకొని నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నా మాట విను, తపస్సు మానేయి. నువ్వు మంచి యవ్వనంలో ఉన్నావు, సుఖాలు అనుభవించవలసిన వయస్సులో ఉన్నావు. కనుక కోరికలు తీర్చుకొని సుఖపడు, నాలాగా విహరించు. మా స్నేహితులతో కలిసి, మాతో కలిసి తిరుగు. యవ్వనాన్ని పాడు చేసుకోకయా నువ్వు అన్యాయంగా. ముసలాడైపోతావు, వ్యర్థం చేసుకోకు, ఒంటరిగా తిరగకు అన్నాడు. అప్పుడు అర్జునుడు, ఓ కిరాతకా, కోపం వచ్చేసింది. నేను ఈ గాంధీవాన్ని, ఈ బాణాలను ధరించి రెండవ కార్తికేయుడిలాగా భయం లేకుండా ఇక్కడ ఉంటున్నాను. నేను తపస్సు చేసుకుంటున్నాను. ఈ రాక్షసుడు మురుగు రూపాన్ని ధరించి నన్ను చంపటానికై వచ్చాడు. అందువల్లే నేను ఈ రాక్షసుడిని వధించానన్నాడు. అప్పుడు కిరాతకుడు, ఓ ముని, నేను చెప్పేది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి. అసలు నేను అడిగానా దాన్ని? నువ్వే ఏదో చెప్తున్నావు. అసలు నువ్వు నా మాట వినటం లేదు. సుకుమారంగా ఉన్నావు, ఏదో యవ్వనంగా ఉన్నావు, ఏదో వెనక తట్టు మా పిల్లలు వీళ్ళంతా చాలామంది నా కూతుర్లు,
ఉన్నారు ఇక్కడ. వాళ్ళలో ఎవరినైనా ఒకరిని పెళ్లి చేసుకొని అన్నా నేను, నా మాటను వినుకోకుండా నేను కార్తవీర్య అర్జునుడు అంత వంటిని వాడిని, నా విన్ను బాణాలు అటువంటిది, నేను వాడిని నన్ను చంపడానికి వచ్చాడు, వాడిని చంపేస్తున్నాను. నేను అడిగానా దాన్ని? నేను చెప్పేది వేరే, నువ్వు చెప్పేది వేరే. నువ్వు నా మాట అర్థం చేసుకోవటం లేదు. నీకేం అర్థం కాదా నీకు? సరేలే, నేనే నీ మాట వింటానులే, పోన్లే చెప్పు, పోన్ నీ దారిలోకి నేనే వస్తానులే. నేనే ముందుగా ఇతడిని బాణంతో కొట్టాను, నా బాణానికే ఇతడు కింద పడిపోయాడు, యముడి ఇంటికి వెళ్ళిపోయాడు, ఇది సత్యం. ఈ నిజాన్ని ఒప్పుకో, పోని అంతే. అప్పుడు ఓ మందమతి, నువ్వు గర్వించి నువ్వు తప్పు చేసి నీ తప్పును ఇతరుడిపై ఆరోపిస్తావా? వద్దు, శక్తి ఉంది కదా అని రెచ్చిపోకు. నేను నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను. ధైర్యం ఉంటే ఇక్కడే ఉండు, ఇక్కడే నిలబడు. ఇప్పుడే వజ్రాయుధం లాంటి బాణాలన్నీ నీపై విడిచిపెడతా. నువ్వు కూడా నాపై బాణాలను ప్రయోగించు, చూస్తాం. రా, నాతో యుద్ధం చేయి, నీ బలాన్ని చూపించు. లేకపోతే నా బాణానికే ముందుగా ఈ వరాహం చచ్చిందని ఒప్పుకో. నువ్వు ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకో, నువ్వు ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకో. నిన్ను మాత్రం నేను వదలను. నీతో నేను యుద్ధం చేయి, చూస్తాం. ఊరికే నిలబడుకొని మాట్లాడుతున్నావు సుకుమారుడిలాగా. నీకేం తెలుసు యుద్ధం? మాకు తెలుసు. ఇక్కడ అడవిలో అంతా ఉంటాం, ఏ ప్రాణిని ఎట్లా కొట్టాలో అని తెలుసు. నీకేంటి, ఏదో అకస్మాత్తుగా నువ్వు పడింది నీ బాణం అంతే, కానీ నా బాణమే ఫస్ట్ పడింది. ఆ మాటలు అంతా విని అర్జునుడు ఎంతో కోపించాడు. ఎందుకంటే హాస్యంగా, అవమానంగా కిరాతకుడు మాట్లాడినటువంటి మాటలు తట్టుకోలేక వెంటనే కిరాతుడిపై బాణాలను ప్రయోగించాడు. కిరాతకుడిపైయే వేసేశాడు బాణాలు, టకటక టకటక. కిరాతకుడు ఎంతో ఆనందిస్తూ భయపడటమే లేదు, దూసుకొని వస్తున్నటువంటి ఆ బాణాలను పట్టేసుకొని ఇలా అన్నాడు. అంతా పట్టుకున్నాడు, చేతిలో పట్టుకున్నాడు, టక 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 టక. ఏయ్ మూర్ఖ, బాణాలను విడిచిపెట్టు, మళ్ళీ మళ్ళీ విడిచిపెట్టు, మంచి బాణాలను విడిచిపెట్టు. ఏంటి ఇటువంటి బాణాలు వదులుతున్నావు? చిన్న చిన్న బాణాలు పిల్లల్లాగా ఆడుతున్నావు నువ్వేంటి? ఎడమ చేతిలో కొన్ని నాకు చూడు, కొన్ని వేల బాణాలు వదిలేవు, దీంతో కొన్ని వందలు వదిలేవు, దీంతో పట్టుకున్నా, ఇవేంటి ఆట బొమ్మల్లాగా ఉన్నాయి ఇవంతా. నువ్వు వదిలినటువంటి బాణాలు, ఈ బాణాలా ఇవే? పందిసేస్తుందే, ఒక కోడి కూడా చావదు తెలుసా? నువ్వు ఇడిచిన బాణం ఒక కోడి కూడా చావదు. కోడి కూడా నీతో వచ్చి యుద్ధం చేసేస్తుంది, ఎగిరెగిరి కొడుతుంది నిన్ను. మంచి బాణాలను విడిచిపెట్టు. ఏంటి మంచి, ఇంత చిన్న చిన్న బాణాలు ఇవి, పిట్టలకి దానికి దీనికి వదిలే బాణాలు ఇవి. ఏదో ఆహారం లేకపోతే ఏదో పిట్టను కొట్టుకునే బాణాలు ఇవంతా కూడా. అటువంటి బాణాలు, చిన్న చిన్న పిట్టలు, చిన్న చిన్న కోళ్ళు, ఏంటి చేతిలో ఉన్నా చూడు, కింద వేశాడు. పెద్ద పెద్ద విడిచిపెట్టు. అవి వదిలితే అవయవాలను చీల్చేయాలి తెలుసా? అటువంటి బాణాలు నీ దగ్గర లేవా? వదులు. అలాంటి బాణాలను ప్రయోగించు, నా మీద ప్రయోగించు. ఏంటి అంత దోమలు కూర్చుంటాయి ఇక్కడ, విపరీతమైన దోమలు తెలుసా నీకు? నువ్వు వదులుతూ ఉంటే అన్ని దోమలు పోతున్నాయి, హాయిగా ఉంది. వదులు. దోమలు కరుస్తూనే ఉన్నాయి నాకు. ఆ మాటలు విని అర్జునుడు మరింత కోపించాడు. ఏంటిది, నా బాణాలు దోమలు కొట్టే మాదిరిగా ఉంది వీడికి? ఏ కిరాతకుడా, నా బాణాలు ప్రపంచమంతా 3 లోకాలు డగడగడగడగడగా వణికిపోతుంది నా బాణాల మీద. నువ్వేంటి నా బాణాలను అవమానం చేసి కేవలం దోమలు కొట్టేలాగా ఉందే? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.